పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 పేతురు 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఈ వాక్యం ద్వారా దేవుడు క్రైస్తవులు ఈ లోకములో ఎలా జీవించాలో బోధిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు, చట్టాలు, కట్టడలు, అధికారులు, అధికార వ్యవస్థలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులమైన మనము ప్రభుత్వాలను, చట్టాలను, కట్టడలను, అధికార వ్యవస్థలను గౌరవించి లోబడి జీవించాలని బోధిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అశాంతిని ఒప్పుకోడు, కోరుకోడు. ఆయన ఎప్పుడు కూడా శాంతిని, క్రమాన్ని ఇష్టపడతాడు. మనల్ని కూడా మంచి పౌరులుగా క్రమాన్ని గౌరవించి పాటించమని బోధిస్తున్నాడు. తద్వారా దేవుని నామానికి మహిమ, క్రైస్తవ విశ్వాసుల ప్రవర్తన ద్వారా ఇతరులకు మంచి సాక్ష్యంగా నిలుస్తుంది. తద్వారా సమాజంలో శాంతి నెలకొల్పబడుతుంది. క్రైస్తవులు తిరుగుబాటుదారులు కాకుండా వినయముతో, బాధ్యతతో దేవుని గౌరవిస్తూ దేశ చట్టాలకు మరియు అధికారులకు లోబడి జీవించాలన్నదే దేవుని ఇష్టం మరియు ఆయన చిత్తమై ఉన్నది. అట్టి కృప వినుచున్న మనందరికీ ఈ క్షణమే ప్రభువు ప్రసాదించునుగాక. ఆమెన్.